ఇది నా చేతుల్లో లేదండి. మహా అయితే ఏం చేస్తారండి, మీకు తెలుసు, ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఉద్యోగం ఎవరు తీసేయలేరండి. ఉద్యోగులకు ఆ ధైర్యం ఉందండి. ఉద్యోగం ఎవరు తీసే ట్రాన్స్ఫర్ చేయమనండి. రాజమండ్రి కాదు, హైదరాబాద్ నుంచి రంపచోడవరం చేస్తారు, చేసుకోమనండి. అక్కడ మాత్రం మనుషులు లేరా? అక్కడ మాత్రం బతకలేమా? వాళ్ళ మధ్యలో ఇంకా ఆనందంగా బతకచ్చు. వాళ్ళు గిరిజనులు, అమాయకులు, వాళ్ళు ఎవరిని మోసం చేయరు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకే ఎందుకు వచ్చింది, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, కుటుంబానికి దూరం అయిపోదాం, ఆయన పెట్టమని సంతకం పెట్టేద్దాం, ఆయన ఇవ్వమని అప్పులు ఇచ్చేద్దాం, రేపొద్దున ఎవడు బాధపడాలి? ఈ ధైర్యం మనిషికి ఉండాలంటే ఎక్కడైనా బతకగలిగే ధైర్యం ఉండాలి. చేసుకో, ఎన్ని చోట్ల చేసుకుంటావు. నేను మాత్రం నా పద్ధతి ఇంతే. అప్పుడు 2-3 సార్లు ఇలా జరిగేసరికి ఏం చేస్తే, ఆ మేనేజరు మాట వినరండి, అనవసరం వదిలేస్తారండి. అదే దైవం అంటే, అదే చిత్తశుద్ధి అంటే. వదిలేస్తారు, మన ఏం చేయలేరండి ఖచ్చితంగా. మీరు ఎవరి మీద ఆధారపడేం లేరు ఇక్కడ. మీ పని మీకు నేను తీసేది. మీ యూనియన్లో మీకు కోర్టు కేసులు ఉన్నాయి. ఉద్యోగం చేస్తే కోర్టుకి వెడతాం, సస్పెండ్ చేస్తే వెడతాం, అన్యాయంగా చేస్తే. మనది అన్యాయం అయితే వెళ్ళకూడదు, వాళ్ళది అన్యాయం అయితే వెడతామండి. 6 నెలల తర్వాత కోర్టు ఆధారాలతో నిరూపిస్తుంది.